సహజీవనంలో ఉన్న మహిళలకు సుప్రీంకోర్టు గుడ్ న్యూస్ చెప్పింది. వారికి కూడా వివాహిత మహిళకు వర్తించే సెక్షన్ వర్తిస్తుంది అని పేర్కొంది. అయితే పెళ్లి చేసుకోకుండా ఇద్దరి ఇష్టంతో సహజీవనం లివ్ ఇన్ రిలేషన్షిప్ ఉన్నప్పుడు భాగస్వామిపై హింసకు పాల్పడితే భారతీయ శిక్షా స్మృతిలోని సెక్షన్ 498A గృహ హింస వేధింపుల కింద కేసు నమోదు చేసి విచారించొచ్చని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ఎన్ కోటేశ్వర్ సింగ్లతో కూడిన ధర్మాసనం ఈ కీలక తీర్పిచ్చింది. చట్టబద్ధంగా జరిగిన పెళ్లిళ్లకు మాత్రమే సెక్షన్ 498A రక్షణ పరిమితం కాదు, పెళ్లిని పోలి ఉండే లివిన్ బంధాలకు కూడా ఇది వర్తిస్తుంది అని ధర్మాసనం చెప్పింది. అయితే ప్రతి లివిన్ సంబంధానికి ఈ సెక్షన్ వర్తించదని అత్యున్నత న్యాయస్థానం కూడా స్పష్టం చేసింది. సెక్షన్ 498A కింద చట్టపరమైన రక్షణ కోరే మహిళ తమ బంధం వివాహం వంటిదని, పరస్పరం పెళ్లి చేసుకోవాలనే స్పష్టమైన ఉద్దేశం ఉండిందని ముందుగా నిరూపించాల్సి ఉంటుంది. తమపై నమోదైన క్రిమినల్ కేసులను కొట్టివేసేందుకు కర్ణాటక హైకోర్టు నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ డాక్టర్ లోకేష్, BH ఇతరులు దాఖలు చేసినటువంటి అప్పీల్స్ను సుప్రీంకోర్టు కొట్టివేస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది. తనకు మొదటి పెళ్లి అయిన విషయాన్ని దాచిపెట్టి లోకేష్ తనను రెండో పెళ్లి చేసుకున్నాడని, ఆ తర్వాత ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులు అదనపు కట్నం కోసం వేధించారని, అలాగే తనపై భౌతిక దాడికి పాల్పడి నిప్పు పెట్టేందుకు ప్రయత్నించారని బాధితురాలు ఆరోపించింది. ఈ ఆరోపణల ఆధారంగా వారిపై కేసులొచ్చాయి. మొదటి పెళ్లి అమలులో ఉండగానే జరిగిన రెండో వివాహం చెల్లకుండా పోతుంది కాబట్టి సెక్షన్ 498A పరిధిలో తాను భర్తగా పరిగణించబడనని నిందితుడు లోకేష్ కోర్టులో వాదించాడు. అయితే చెల్లని లేదా రద్దయ్యే వివాహాలకు, అలాగే పెళ్లి వంటి లివిన్ బంధాలకు కూడా ఈ చట్టం వర్తిస్తుందని కర్ణాటక హైకోర్టు స్పష్టం చేసింది. హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థిస్తూ వివాహం చేసుకోవాలనే ఉద్దేశం ఉందని స్పష్టమైన ఆధారాలున్న కేసుల్లో మాత్రమే ఇటువంటి రక్షణ లభిస్తుందని నొక్కి చెప్పింది. మహిళలపై జరిగే క్రూరత్వాన్ని అరికట్టడానికి, రాజ్యాంగం కల్పించిన సమానత్వ హక్కును కాపాడడానికి సెక్షన్ 498A రూపుదిద్దుకుందని సుప్రీం వివరించింది. వివాహాన్ని పోలిన బంధంలో ఉన్న మహిళలకు ఈ చట్టపరమైన రక్షణను నిరాకరిస్తే అది చట్టం యొక్క అసలు లక్ష్యానికి విరుద్ధంగా మారడమే కాకుండా రాజ్యాంగంలోని ఆర్టికల్ 14ను ఉల్లంఘించినట్టు అవుతుందని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. గృహ హింస నిరోధక చట్టం DV యాక్ట్ 2005 ఇప్పటికే లివ్ ఇన్ మహిళలకు రక్షణ కల్పిస్తోంది కాబట్టి సెక్షన్ 498A అవసరం లేదన్న వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది.